అంటే రోజుకు ఎన్ని వందల మంది రావాలి ఈ ఒక్క షాప్లోనే చూసుకుంటే. ఒక 20, 30 మంది వస్తే 30 కార్లకు చలాన్లు వేసి పడేస్తారా ఈజీగా? అంటే 30,000 అక్కడ గవర్నమెంట్కి పోతున్నట్టే కదా. ఆల్రెడీ పన్నుల రూపంలో జనాలను ఇబ్బంది చేస్తుండ్రు. ఈ మళ్ళీ చలాన్లు కూడా వెయ్యండి తప్పనట్లే. ఎందుకంటే ఒక బాధ్యత రావాలి ఎవరికైనా అంటే కూడా ఇట్లాంటివి పెడితే వస్తుంది. సరే మీరు ఇష్టం ఉన్నట్లు కార్ ఏడ కనిపిస్తే ఆడ మీరు చలాన్ కొట్టడం అయితే కరెక్ట్ కాదు కదా. అక్కడ ఒక నో పార్కింగ్ బోర్డ్ అనేది లేదు ఇక్కడ. ఈ ఏరియాలో చూసుకున్నట్లయితే నో పార్కింగ్ బోర్డ్ అనేది కూడా లేదు. మరి చలాన్ ఎందుకు ఈ కొట్టినట్టు? మరి ఎవరు తప్పు ఉన్నది? ఇలా షాప్ వాళ్ళ తప్పు ఉందా, జిహెచ్ఎంసీ వాళ్ళ తప్పు ఉందా, పోలీసు వాళ్ళ తప్పు ఉందా, మిస్టేక్ లో వచ్చిందా? తెలవాలి కదా. జనాలు మీరందరూ కూడా చలాన్లు కడుతున్నారు. డిస్కౌంట్లు వస్తున్నాయి అని చెప్పి, అరే ఆఫర్లు వచ్చింది అని చెప్పి టక 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 మీరు చలాన్లు కట్టేసింది అనుకోండి, మీరే మోసపోతారు. ఎందుకంటే కొన్ని చోట్ల నిజంగానే మీరు ఇన్వాల్వ్ తీయండి. కాలేదేమో. చూసుకోవాలి కదా ఒక స్టెప్. అరే చలాన్ ఎందుకు పడ్డది, ఎక్కడ పడ్డది. మీరు అన్నని ట్యాక్సులు పన్నులు కట్టుకున్నప్పుడు అందరూ ప్రశ్నిస్తారు కదా. వీఆర్ ట్యాక్స్ పేయర్స్, ఇంకా అట్లా కాదు నేను కడుతున్నా కూడా నాకు హక్కు ఉంది మాట్లాడడానికి అని.